హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ జే సాయిజీ ట్యూటోరియల్స్ నుంచి మాట్లాడుతున్నది జే సాయి గోపాల్. ఇక్కడ వచ్చేసి మనము 4th సెమిస్టర్లో లీడర్షిప్ అనేసి నాన్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది తెలుగులో వచ్చేసి నాయకత్వ విద్య అంటారు. మనము 2019 పేపర్ చూద్దాం. ఎస్కే యూనివర్సిటీది ప్రీవియస్ పేపర్ ఇది. మనకి నాన్ కోర్ సబ్జెక్ట్స్ 4 ఉంటాయి కదా ఫ్రెండ్స్. 4 ఇది లీడర్షిప్ ఒకటి. కానీ ఈ నాన్ కోర్ సబ్జెక్టులకి అన్నిటికీ 2 hours ఎగ్జామినేషన్ టైం ఉండేది. 50 మార్క్స్కి ఎగ్జామినేషన్. దీంట్లో కూడా 2 సెక్షన్స్ ఉంటాయి. ఆ 2 సెక్షన్స్లో మనకి 5 మార్క్స్ది ఒక సెక్షన్ ఉంటుంది, 6 మార్క్స్ది ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ 5 మార్క్స్ సెక్షన్ చూద్దాం. సారీ ఫ్రెండ్స్, 4 మార్క్స్ అనమాట. 4 మార్క్స్ సెక్షన్ ఒకటి, 6 మార్క్స్ సెక్షన్ ఒకటి అనమాట. 4 మార్క్స్లో మనం చూసామంటే 5కి ఆన్సర్ చేయాలి. 5కి ఆన్సర్ చేసినట్లయితే సెక్షన్లో మనకి 20 మార్క్స్ వస్తాయన్నమాట. అంటే 4 మార్కులు చొప్పున 5 4 20 మార్కులు వస్తాయి. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినామంటే ఈ క్వశ్చన్స్ అన్నీ లీడర్షిప్కి సంబంధించిన లాగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే నాయకత్వం ఇంపార్టెన్స్, అంటే లీడర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నాయకత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి రాయాలన్నమాట. మీరు చదువుకుంటే మీరు బాగా రాయగలుగుతారు ఫ్రెండ్స్. చదవండి, దీనికి ఊగిన జస్ట్ చదువుకున్నారంటే మీ ఓన్గా రాయగలుగుతారనమాట. సబ్ హెడ్డింగ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాయాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ టీమ్స్, వివిధ రకాల జట్లు. మనకి జట్లు అంటే తెలుగులో టీమ్స్ అని ఇంగ్లీష్లో అనమాట. ఈ టైప్స్ ఆఫ్ టీమ్స్ అనేది మనం చదివింటే మనకు తెలుస్తుంది అనమాట, ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేసి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సిగ్నిఫికేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేవి రాయాలి. అంటే వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుగులో వచ్చేసి. ఫ్రెండ్స్, తెలుగు మీడియం వాళ్ళు ఉంటే తెలుగులోనే రాసేది బెస్ట్ ఫ్రెండ్స్. అంటే 10th వరకు తెలుగు మీడియం చదివిన వాళ్ళైతే. కాకపోతే తెలుగు అనేది కొంచెం స్లో రాయగలుగుతాము, స్పీడ్ ఎక్కువ రాయలేము కాబట్టి ఎక్కువ కంటెంట్ రాయలేము, అంటే ప్రాక్టీస్ ఉండదు కాబట్టి. కానీ ఇంగ్లీష్లో అయితే బాగా తొందరగా రాసేయచ్చు అనమాట. కాబట్టి మీకు ఏ లాంగ్వేజ్ బెటర్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకొని ఏ లాంగ్వేజ్లోనా రాయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నారు, ఓకేనా. వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాని గురించి చదివింటే మీరు రాయగలుగుతారు అనమాట. కాబట్టి చదవండి ఫ్రెండ్స్. చదివినారంటే ఖచ్చితంగా రాయగలుగుతారు, ఖచ్చితంగా పాస్ కాగలుగుతారు. చాలా ఈజీగా ఉంటాయి టాపిక్లు కూడా, అంటే మన రియల్ టైంకి టచ్ అయ్యేవే అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ వచ్చేసి ఇంటర్ గ్రూప్ కొలాబరేషన్, అంతర్గత గ్రూపుల సహకారం. అంటే ఇంటర్ గ్రూప్స్ అంటే గ్రూప్స్ అనేవి డివైడ్ అయినప్పుడు ఒక్కొక్క గ్రూప్కి మధ్య ఉన్నటువంటి సహకారం ఎలా ఉంటుంది అనేసి మనం రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్, అంటే ఇంట్రా గ్రూప్ కాన్ఫ్లిక్ట్, అంతర్గత సమూహాల యొక్క సంఘర్షణలు ఎలా ఉంటాయి అంతర్గత సమూహాల్లో. అంటే సంఘర్షణ అంటే గొడవలు, ఇంటర్ గ్రూప్స్లో గొడవలు ఏ విధంగా ఉంటాయి అన్నమాట, దాని గురించి రాయాలి. నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్ టీమ్ యొక్క ఆకృతి ఎలా ఉంటుంది అనేది రాయాలన్నమాట, ఓకేనా తెలుగులో అయితే. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ వచ్చేసి ఇండివిజువల్ బిహేవియర్, వ్యక్తిగత ప్రవర్తన. మనం ఏదైనా సమూహంలో కానీ సమాజంలో కానీ మన వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉండాలి అనేసి రాయాలి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు చదివిండగలిగితే మీ ఓన్గా అయినా రాయొచ్చు. కాకపోతే సబ్ హెడ్డింగ్స్ అవన్నీ గుర్తుపెట్టుకోండి. సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి మ్యాక్సిమం, వీటన్నిటికీ హైలైట్ చేయండి. సబ్ హెడ్డింగ్స్ని కలర్స్ పెన్స్తో యూజ్ చేసి బాగా ఇంప్రెస్ కావాలన్నమాట. మన ఎగ్జామినేషన్ పేపర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి, నేను చెప్పాను కదా 6 మార్కులు ఒక్కొక్క దానికి 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలన్నమాట. కాకపోతే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే ప్రతి క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఉంటాయి. 2 క్వశ్చన్లు ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాలి, అర్థమైనా ఫ్రెండ్స్. మనము ఫస్ట్ యూనిట్ అంటే మొత్తం 5 యూనిట్లు కదా, 5 యూనిట్ల నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్లు ఇస్తారు. 2 క్వశ్చన్లో మీకు నచ్చినది ఏదోనో ఒకటి దానికి రాయాలి. అంటే ఆన్సర్ నీకు ఏ దానికి బాగా వస్తుందో అది దానికి బాగా రాయాలన్నమాట. ఫస్ట్ ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ లక్షణాల యొక్క వివరించండి, ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ చూసినామంటే డిస్కస్ ద వేరియస్ టైప్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ లీడర్షిప్, నాయకత్వ రకాలు ఏమిటి, నాయకత్వ లక్షణాలు వివరింపుము. ఇవి 6 మార్క్స్ ఫ్రెండ్స్. బాగా లెంతీగా రాయండి. లెంతీగా రాస్తేనే దీనికి ఆన్సర్స్ ఇచ్చేది. మినిమం ఒక 2 పేపర్స్ అన్నా రాయాలి దీనికి ఆన్సర్ అనేది. అంటే 2 పేపర్స్ కాకపోయినా 1.5 పేపర్ అన్నా రాయాలన్నమాట కనీసం. ఒక పేపర్ అనేది టర్న్ ఓవర్ కావాలి ఫ్రెండ్స్ 6 మార్క్స్ క్వశ్చన్ అంటే, ఓకేనా. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత రాస్తారో రాయండి.
నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ వచ్చేసి 10thలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ లెర్నింగ్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లెర్నింగ్. అంటే లెర్నింగ్ అంటే ఏమిటి అనేది, అంటే అభ్యసన అనగానేమి, అభ్యసనం వలన కలుగు ప్రయోజనాలను వివరింపుము. అంటే అడ్వాంటేజెస్, లెర్నింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేసి రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10thలో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్. మోటివేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఇప్పుడు మనం చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉంటాం దేనో ఒక విషయంలో, మనకి అప్పుడు ఆ టైంలో మనకు మోటివేషన్ కావాలి. మోటివేషన్ ఉంటే నువ్వు ఇంకా నెక్స్ట్ ఏమైనా చేయగలడానికి ముందుకెళ్తావు. మోటివేషన్ లేదనుకో అదే డిప్రెషన్లోనే ఉండిపోతావు అనమాట. కాబట్టి మోటివేషన్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండాలి అనేది మనము చదివినట్లయితే దాన్ని నీట్గా స్ట్రక్చర్గా రాయగలుగుతాం. మన ఓన్గా అంటే ఏదంటే అది రాసేకపోతాము, అది తప్పుగా ఉంటుంది అనమాట. కాబట్టి చదవండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్లో ఏ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్. ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ గురించి రాయాలంట. ఓకేనా, వ్యవస్థాపరమైన కమ్యూనికేషన్ గురించి రాయము తెలుగులో. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ చూసినామంటే డిస్కస్ గ్రూప్ డైనమిక్ కాన్సెప్ట్ గురించి రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే మీకు వ్యవస్థాపరమైన కమ్యూనికేషన్ గురించి బాగా తెలిసింటే దాని గురించి రాయండి. లేదంటే శక్తియుతమైన గ్రూపుల గురించి తెలిసింటాయి అనుకో దీనికి బాగా, దాని గురించి రాయండి. నీకు ఏది బాగా తెలుసో దాని గురించి రాయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ వాట్ ఆర్ ద అప్రోచెస్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. అంటే జట్టు నిర్మాణంలోని వివిధ విధానాలను గురించి వివరింపుము. ఒక టీంని తయారు చేసేటప్పుడు టీంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్ టీం నాకు తయారు చేయాలనుకో, నీకు క్రికెట్ టీం తయారు చేయాలంటే ఖచ్చితంగా ఒక వికెట్ కీపర్ ఉండాలి, బౌలర్స్ ఎంతమంది ఉండాలి, బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉండాలి, ఎంతమందిని పెడితే నీకు టీం బాగుంటుంది, ఎవరు ఎంతమంది ఉంటే బాగుంటుంది టీం అనేది మనము అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాం కదా. అలా మనము ఈ జట్టు నిర్మాణం అనేది ఎలా చేస్తాం, దానికి తగ్గ విధానాలు ఏమేమి ఉంటాయి అనేది మనకి ఉంటుంది అనమాట. నోట్స్ ఉంటుంది, మనకి మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ చదివినట్లయితే మీకు మంచి అవగాహన ఉంటుంది, మీరు మంచిగా రాయగలుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్, అంటే అదన్నా రాయాలి, లేదంటే ఈ బి క్వశ్చన్ ఉంది. డిస్క్రైబ్ ద రీసోర్సెస్ ఆఫ్ టీమ్ డెవలప్మెంట్ గురించి రాయాలన్నమాట. అంటే జట్టు అభివృద్ధికి తోడ్పడు వనరుల గురించి చర్చించము. ఓకేనా ఫ్రెండ్స్. తెలుగులో అది తెలిసింటే మీకు దాని గురించి అన్నారండి, దీని గురించి బాగా తెలిసింటే దీని గురించి అన్నారండి, ఏదో ఒక దానికి రాయాలన్నమాట. ఖచ్చితంగా వదిలి రావద్దండి ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ మార్క్స్కి రాసి వస్తానే మీరు పాస్ కాగలుగుతారు. జస్ట్ పాస్ మార్క్స్కి అటెంప్ట్ చేసి వస్తే పాస్ కావడం చాలా కష్టం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ ఆన్సర్ చేయండి. నీకు తెలిసింది రాయండి. ఒకవేళ నీకు తెలియని క్వశ్చన్ వచ్చింది, నీకు తెలిసింది రాయి, దాని గురించి దానికి సంబంధించినది రాయి, అంతే. జస్ట్ పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, లేదంటే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది దృష్టిలో పెట్టుకోండి బాగా. నెక్స్ట్ 13th క్వశ్చన్లో డిస్కస్ ద ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కాన్ఫ్లిక్ట్. సంస్థాగత సంఘర్షణల లక్షణాలను తెలుపుము తెలుగులో అయితే. అంటే ఆర్గనైజేషన్లో కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయి, ఆర్గనైజేషన్ అంటే సంస్థల్లో ఎలా గొడవలు ఉంటాయి, గొడవలు అనేవి ఎలా జరుగుతాయి. మనం గొడవలు అనేది మన రఫ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్, మనం మామూలుగా జనరల్గా వాడేది. కానీ తెలుగులో వచ్చేసి సంఘర్షణలు అంటే తెలుగులో ఫార్మల్గా వాడే వర్డ్ ఫ్రెండ్స్ గొడవలకి. ఓకేనా. ఎగ్జామినేషన్లో కూడా సంఘర్షణ అనే యూజ్ చేయండి. గొడవలు అనేది యూజ్ చేసినారనుకో మీకు బాగుండదు అనమాట, అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్, ఒకవేళ దాని గురించి తెలిస్తే దాని గురించి రాయండి, లేదంటే బి క్వశ్చన్ ఉంది మనకి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్ములా కమ్యూనికేషన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో దాన్ని ఏమంటారంటే లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్ వలన కలుగు ప్రయోజనాలు లోపాలను తెలుపుము. అంటే లాంఛనప్రాయమైన కమ్యూనికేషన్, ఫార్మల్ కమ్యూనికేషన్ని లాంఛనపరమైన కమ్యూనికేషన్ అంటారు ఫ్రెండ్స్ తెలుగులో. వాటి వలన కలుగు ప్రయోజనాలు లోపాలు రెండింటిని తెలపాలి. తెలిపినట్లయితే మీకు 6 మార్క్స్ వస్తాయి. తెలుపలేదనుకో మీకు రావు. కాబట్టి రాయండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఈ క్వశ్చన్ పేపర్ అంతా రాసుకున్నారంటే మీకు ఎలా అడుగుతారు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ రాసుకోండి.
వీడియోని పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్ని రాసుకొని మీరు దీనికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ కాండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ ఎగ్జామ్ అందరూ పాస్ కాగలుగుతారు అనేసి హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.